జలధార కార్యక్రమం కింద ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణపై కాకినాడ కలెక్టరేట్ లో నిర్వహించిన కన్జర్వెన్ సమావేశంలో ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలో జలధార కార్యక్రమం కింద ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో ఉద్యాన పంటల విస్తరణపై కన్జర్వెన్ సమావేశం జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ అపూర్వ భరత్ మాట్లాడుతూ పోషకాహార లోపాలు ముఖ్యంగా విటమిన్ B12 లోపాన్ని తగ్గించడంలో మునగకు ఉపయోగకరమని పేర్కొంటూ ఎంఐ ట్యాంక్ ఆయకట్టు ప్రాంతాల్లో మునగ సాగును విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు మునగ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా చిన్నారుల పోషకాహారం మెరుగుపడుతుందని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో మునగ మొక్కల సంస్థాగత నాట్లు చేపట్టాలని సూచించారు. ఆయకట్టు ప్రాంతాల్లో పనస సాగును కూడా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిపిఎం సర్కిల్ ధవళేశ్వరం, కరణ శ్రీనివాసరావు, ఉప భూగర్భ జలాల అధికారి పి రాధాకృష్ణ, జిల్లా సూక్ష్మ సాగునీటి అధికారి జి వరప్రసాద్, జిల్లా సూక్ష్మ సాగునీటి అధికారి జి వరప్రసాద్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి టీవీ సెరిల్ తదితరులు పాల్గొన్నారు.